సన్నీ. మందమైన చర్మం, కళ్లకింద నల్లని వలయాలతో ఒక బలహీనంగా కనిపించే యువకుడు పోలీస్ స్టేషన్ ఎదురుగా తుప్పుపట్టిన బెంచుపై కూర్చుని ఉన్నాడు. అతని చేతుల్లో ఒక కాఫీ కప్ ఉంది. అతని లాంటి స్లమ్ ప్రాంతాల వారికి లభించే కృత్రిమ రకం కాఫీ కాదు, నిజమైనది. ఈ మొక్కల ఆధారిత కాఫీ సాధారణంగా ఉన్నత పదవీధులకే అందుబాటులో ఉండేది. అతని సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేసింది. కాని ఈ ప్రత్యేకమైన రోజున సన్నీ తనను తాను ఆనందింపజేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతని జీవితం ముగిసిపోతోంది. ఆ ఫ్యాన్సీ పానీయం యొక్క వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కప్పును పైకి ఎత్తి సువాసనను మూసుకున్నాడు. తర్వాత ఒక చిన్న సిప్పు తీసుకున్నాడు. తక్షణమే ముఖం చిట్లించాడు. సన్నీ, ఎంత చేదుగా ఉంది. కాఫీ కప్పును ఒత్తిడితో చూస్తూ సన్నీ నిట్టూర్పు విడిచి మరికొంత తాగాడు. చేదు ఉన్నా లేకున్నా తన డబ్బుకు తగిన విలువ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రుచి కణాలు ఏమైనా సరే. సన్నీ నిజమైన మాంసం కొనుక్కునేవాడిని. నిజమైన కాఫీ ఎంత అసహ్యంగా ఉంటుందని ఎవరికి తెలుసు? సరే, కనీసం నన్ను మేల్కొల్పుతుంది. అతను దూరాన్ని చూస్తూ తుడుపు తీసుకున్నాడు. తర్వాత ముఖానికి ఒక చరుపు కొట్టి మెలకువ వచ్చేలా చేసుకున్నాడు. సన్నీ, ఎంత మోసం! తల ఊపుతూ శపించుకుంటూ కాఫీని పూర్తి తాగి లేచాడు. నగరంలోని ఈ భాగంలో నివసించే ధనికులు చిన్న పార్క్ గుండా పనికి వెళ్తున్నారు. అతన్ని విచిత్రమైన భావాలతో చూస్తున్నారు. చెత్త బట్టలు, నిద్రలేమి, ఆరోగ్యకరమైన సన్నని శరీరంతో సన్నీ ఇక్కడ ఎక్కడివాడో లాగా ఉన్నాడు. అందరూ ఎంత పొడవుగా ఉన్నారు. వారిని కొంచెం ఓర్చుపుచ్చుకుని చూస్తూ కప్పును చెత్త బిన్లోకి విసిరాడు. సన్నీ, ఇదేనా 3 పూర్తి భోజనాలు చేసే వారి పరిణామం? కప్ బిన్ కి దూరంగా పడిపోయింది. సన్నీ కళ్ళు పచార్లు చేస్తూ దాన్ని తీసుకుని జాగ్రత్తగా బిన్లో పెట్టాడు. తర్వాత చిరునవ్వుతో రోడ్డు దాటి పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించాడు. పోలీస్ అధికారి లోపల ఒక అలసిన పోలీస్ అధికారి అతన్ని చూసి అసహ్యంతో ముఖం చిట్లించాడు. ఓయి, మార్గం తప్పినట్టు ఉంది, బాలుడా. సన్నీ ఆసక్తితో చుట్టూ చూశాడు. గోడలపై బలమైన ఆర్మర్ ప్లేట్లు, పైకప్పులో దాచిపెట్టిన టెరెట్ గూళ్లు. పోలీస్ కూడా మురికిగా, క్రూరంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్లినా పోలీస్ స్టేషన్లు ఒకేలా ఉంటాయి. పోలీస్ అధికారి, ఏయ్, నేను మాట్లాడుతున్నాను. సన్నీ గొంతు సవరించుకున్నాడు. సన్నీ, లేదు, తల వెనక్కి గోక్కుంటూ కలిపాడు. సన్నీ, 3వ ప్రత్యేక నిర్దేశం ప్రకారం నేను నైట్మేర్ స్పెల్ వ్యాప్తి చేసేవాడిని కాబట్టి ఇక్కడ సరెండర్ అవుతున్నాను. పోలీస్ అధికారి ముఖం చిరాకు నుండి హెచ్చరికగా మారింది. అతను సన్నీని మళ్లీ ఒక్కసారి పరిశీలించాడు. పోలీస్ అధికారి, నిజమా? లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి? సన్నీ భుజాలు జులిపించాడు. సన్నీ, 1 వారం క్రితమా? పోలీస్ అధికారి ముఖం వెల్లకిలా అయింది. పోలీస్ అధికారి, సిట్. తర్వాత త్వరగా టెర్మినల్ బటన్ నొక్కి అరిచాడు. పోలీస్ అధికారి, అలర్ట్. లాబీలో కోడ్ బ్లాక్. మళ్లీ చెప్తున్నాను, కోడ్ బ్లాక్. నైట్మేర్ స్పెల్. కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రపంచంలో నైట్మేర్ స్పెల్ కనిపించింది. ఆ సమయంలో గ్రహం ఘోరమైన ప్రకృతి విపత్తులు, వాటి తర్వాత వనరుల యుద్ధాల నుండి కోలుకుంటోంది. మొదట్లో నిరంతర అలసట, నిద్రలేమి గురించి ఫిర్యాదు చేస్తున్న మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసిన ఈ కొత్త వ్యాధి పట్ల ఎక్కువ శ్రద్ధ లేదు. కానీ వారు అసహజమైన నిద్రలో పడినప్పుడు, రోజులు గడిచినా మెలకువ రాకపోయినప్పుడు ప్రభుత్వాలు భయభ్రాంతులయ్యాయి. అప్పటికే చాలా ఆలస్యం. ప్రారంభ ప్రతిస్పందన ఏమీ మార్చేది కాదు. ఆక్రమితులైన వారు నిద్రలో చనిపోయినప్పుడు వారి శవాలు రాక్షసులుగా మారాయి. నైట్మేర్ క్రియేచర్లు జాతీయ సైన్యాలను త్వరగా మించిపోయి ప్రపంచాన్ని అరాచకంలో ముంచెత్తాయి. ఈ స్పెల్ ఏమిటి? దాని శక్తులు ఏమిటి? దానితో ఎలా పోరాడాలో ఎవరికీ తెలియదు. చివరికి స్పెల్ యొక్క మొదటి పరీక్షలు దాటి జీవించి తిరిగి వచ్చిన ఆవేకన్లు, అవేకిండ్, దాని కొలిమిని ఆపారు. వారి స్వప్నాలలో సాధించిన అద్భుతమైన సామర్థ్యాలతో వారు శాంతిని పునరుద్ధరించి క్రొత్త క్రమాన్ని సృష్టించారు. ఇది స్పెల్ తీసుకువచ్చిన మొదటి విపత్తు మాత్రమే. కానీ సన్నీకి ఇది అతనికి సంబంధం లేనిది. కొన్ని రోజుల క్రితం వరకు అతను మెలకువ ఉండటంలో ఇబ్బంది పడేవరకు. సాధారణ వ్యక్తికి స్పెల్ ద్వారా ఎంపిక చేయబడటం ఒక అవకాశం కాకముందే ప్రమాదం. పాఠశాలలో పిల్లలు బ్రతకడానికి కావలసిన నైపుణ్యాలు నేర్చుకుంటారు, ఎందుకంటే స్పెల్ సోకే అవకాశం ఉంది. ధనిక కుటుంబాలు తమ పిల్లలకు యుద్ధ కళలు నేర్పించడానికి ట్యూటర్లను నియమిస్తాయి.
ఆవేకన్ కుటుంబాల వారికి శక్తివంతమైన వారసత్వాలు ఉంటాయి. డ్రీమ్ రియల్లో వారసత్వ మెమరీలు ఎకోలను ఉపయోగిస్తారు. కుటుంబం ఎంత ధనికమైనదో బ్రతకడానికి అవకాశాలు అంత ఎక్కువ. కానీ సన్నీకి, కుటుంబం లేనివాడికి, పాఠశాలకు బదులుగా ఆహారం కోసం తిరుగుతున్నవాడికి స్పెల్ ఎంపిక అవకాశం కాదు. అతనికి ఇది మరణ శిక్ష. సన్నీ చివరి దృశ్యం. కొన్ని నిమిషాల తర్వాత సన్నీ ఆవులించుకుంటున్నాడు. పోలీసులు అతన్ని బంధనాల్లో పెట్టేశారు. అతన్ని ఒక వికారమైన కుర్చీలో కట్టేశారు. హాస్పిటల్ బెడ్, టార్చర్ డివైస్ మిశ్రమం లాంటిది. ఈ గది పోలీస్ స్టేషన్ బేస్మెంట్లో ఉంది. బలమైన ఆర్మర్ గోడలు, భయంకరమైన వాల్ట్ తలుపు. ఇతర అధికారులు గోడల వద్ద నిలబడి ఆటోమేటిక్ రైఫిళ్లతో గంభీర భావాలు కలిగి ఉన్నారు. సన్నీకి వారి పట్ల ఏమీ శ్రద్ధ లేదు. అతని మనస్సులో ఉన్నది ఒక్కటే, ఎంతగా నిద్రపోయాలనుకుంటున్నాడు. చివరికి వాల్ట్ తలుపు తెరిచింది. ఒక నల్లని తలవెండ్రుకల పోలీస్ లోపలికి వచ్చాడు. అనుభవజ్ఞుడైన ముఖం, కఠినమైన కళ్ళు, జీవితంలో ఎన్నో భయంకరాలను చూసిన వ్యక్తిలాగా ఉన్నాడు. బంధనాలు తనిఖీ చేసి సన్నీని చూశాడు. పోలీస్, పేరు ఏమిటి, బాలుడా? సన్నీ కొన్నిసార్లు కళ్ళు రెప్పవేస్తూ ఏకాగ్రతగా ఉండడానికి ప్రయత్నించాడు. తర్వాత అసౌకర్యంగా కదిలాడు. సన్లెస్. వృద్ధ పోలీసు అధికారి భ్రూకుట్లు పెట్టాడు. సన్లెస్? అది వింత పేరు. సన్నీ భుజం ఎగరేస్తూ ఉండాలనుకున్నాడు, కాని కదలలేకపోయాడు. దాన్లో వింత ఏమిటి? కనీసం నాకు ఒక పేరు ఉంది. పట్టణ అంచుల్లో అందరికీ పేరు పెట్టేవారు కూడా కాదు. మరో ఆవులింత తీసుకుని అతను కలపాడు. ఎందుకంటే నేను సూర్యగ్రహణ సమయంలో జన్మించాను. మా అమ్మకు కవిత మనస్థితి ఉండేది, తెలుసా? అందుకే అతనికి ఈ వెర్రి పేరు వచ్చింది. అతని చిన్న సోదరికి రైన్ అని పేరు పెట్టారు. ఆమె వారితో ఉన్నప్పటికే. ఇది కవిత్వ ఊహ ఫలితమా లేదా సోమరితనమా అనేది అతనికి తెలియదు. వృద్ధ పోలీసు గొణిగాడు. నీ కుటుంబాన్ని సంప్రదించాలనుకుంటున్నావా? సన్నీ తల ఊపాడు. ఎవరూ లేరు. ఇబ్బంది పడకండి. ఒక్క సెకను పాటు పోలీసు ముఖంలో మార్పు కనిపించింది. తర్వాత అతను గంభీరంగా మాట్లాడాడు. సరే, సన్లెస్. నువ్వు ఇంకా ఎంతకాలం మెలకువగా ఉండగలవు? ఓ, ఎక్కువసేపు కాదు. పోలీసు నిట్టూర్పు విడిచాడు. అప్పుడు పూర్తి విధానానికి సమయం లేదు. నీవు ఎంతో ఓపికగా విను. బాగా గమనించు. సరేనా? సన్నీ సమాధానం ఇవ్వకముందే అతను కలపాడు. నైట్మేర్ స్పెల్ గురించి నీకు ఎంత తెలుసు? సన్నీ అతనిని ప్రశ్నార్థకంగా చూశాడు. అందరికి తెలిసినంతేనా? డ్రామాలు లేదా ప్రచార ప్రసారాల్లో చూపించే అద్భుతాల గురించి కాదు. నీకు నిజంగా ఎంత తెలుసు? ఇది సమాధానం చెప్పడానికి కష్టమైన ప్రశ్న. నేను డ్రీమ్ రియల్లోకి వెళ్లి మొదటి నైట్మేర్ను పూర్తి చేయడానికి కొన్ని రాక్షసుల్ని చంపి మాంత్రిక శక్తులు పొంది ఆవేశితుడవుతాను అన్నమాటేనా? వృద్ధ పోలీసు తల ఊపాడు. గమనించు, నీవు నిద్రపోయిన తర్వాత నీ మొదటి నైట్మేర్లోకి తరలిస్తావు. నైట్మేర్లు స్పెల్ సృష్టించే పరీక్షలు. అందులో నీకు రాక్షసులతో పాటు మనుషులు కనిపిస్తారు. గుర్తుంచుకో, వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. నిన్ను పరీక్షించడానికి స్పెల్ సృష్టించిన మాయా ప్రతిరూపాలు నీకు ఎలా తెలుసు? పోలీసు అతనిని నిశ్శబ్దంగా చూశాడు. నా ఉద్దేశ్యం, స్పెల్ ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు కదా. అప్పుడు వాళ్ళు నిజమైనవాళ్లు కాదని మీరు ఎలా నిర్ధారిస్తారు? నువ్వు వాళ్లను చంపవలసి రావచ్చు, బాలుడా. కాబట్టి వాళ్లను మాయా ప్రతిరూపాలుగా భావించు. అది నీకే మేలు. ఓ. పోలీసు ఒక్క క్షణం ఆగి మళ్లీ మాట్లాడాడు. మొదటి నైట్మేర్ గురించి చాలా వరకు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అది చాలా కష్టంగా ఉండదు. నీ పరిస్థితి, నీకు లభించే సాధనాలు, నీవు ఎదుర్కొనే రాక్షసులు, ఇవన్నీ నీ సామర్థ్యాల పరిధిలో ఉంటాయి. ఎందుకంటే స్పెల్ పరీక్షలు సృష్టిస్తుంది, ఉరితీతలు కాదు. నీ పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నా పట్టణ అంచుల పిల్లలు గట్టిగా ఉంటారు.
నీవే నిరాశపడకు. ఉహు. సన్నీకి ఇంకా నిద్ర పట్టలేకపోతున్నాడు. మాటలను అనుసరించడం కష్టమవుతోంది. ఆ మాంత్రిక శక్తులు గురించి నీవు నైట్మేర్ చివరిదాకా బ్రతికితే నిజంగా పొందుతావు. ఆ శక్తులు ఎలా ఉంటాయో నీ సహజ ప్రవృత్తి, నీవు పరీక్షలో చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది. కాని ప్రారంభంలోనే కొంత శక్తి నీకు లభిస్తుంది. పోలీసు స్వరం మరింత దూరమవుతున్నట్లు అనిపించింది. సన్నీ కళ్ళు తెరిచి ఉంచడం చాలా కష్టమైంది. గుర్తుంచుకో, నైట్మేర్లోకి వెళ్లిన తర్వాత మొదటిగా నీ గుణాలు, అట్రిబ్యూట్స్ మరియు రూపం, ఆస్పెక్ట్ చెక్ చేసుకోవాలి. నీకు యుద్ధధారిత రూపం, ఉదా, స్వార్థపరుడు, విలుకాడు వస్తే సులభం. శారీరక గుణాలు, ఫిజికల్ అట్రిబ్యూట్స్, దాన్ని మరింత బలపరిస్తే ఎంతో మంచిది. యుద్ధరూపాలు చాలా సాధారణం కాబట్టి వాటి సంభావ్యత ఎక్కువ. కవచాల గది మసకబారుతోంది. అదృష్టం లేకుండా నీ రూపం యుద్ధానికి సంబంధం లేకపోతే నిరాశపడకు. మంత్ర విద్య, సోర్సరీ లేదా ఉపయోగిత రూపాలు, యూటిలిటీ ఆస్పెక్ట్స్ కూడా ప్రయోజనకరమే. తెలివిగా వాడుకో. నిజంగా అనవసరమైన రూపాలు ఉండవు. బ్రతకడానికి ఏదైనా చెయ్యి. బ్రతికితే నీవు ఆవేశితుడిగా మారడానికి సిద్ధమవుతావు. కానీ చనిపోతే నిజ ప్రపంచంలో ఒక రాక్షసుడిని పిలిచే ద్వారం తెరుచుకుంటావు. దాన్ని ఎదుర్కోవడం మా పని. కాబట్టి దయచేసి చనిపోకు, సన్లెస్. ఇప్పటికే అర్ధనిద్రలో ఉన్న సన్నీకి పోలీసు మాటలు కొంచెం హృదయంతో కదిలించాయి. లేదా కనీసం వెంటనే చనిపోకండి. దగ్గర్లో ఉన్న ఆవేశితులు కొన్ని గంటల్లోనే ఇక్కడకు రాలేరు. కాబట్టి మేము ఆ రాక్షసుడితో పోరాడే బాధ్యత నుంచి తప్పించుకుంటే మేము నిజంగా కృతజ్ఞులం అవుతాము. ఏంటి? ఆ చివరి ఆలోచనతో సన్నీ లోతైన నిద్రలోకి జారుకున్నాడు. అంతా చీకటిగా మారింది. తర్వాత ఆ చీకటిలో ఒక సున్నిచిన్న స్వరం వినిపించింది. ఆశించేవారు, నైట్మేర్ స్పెల్కు స్వాగతం. మీ మొదటి పరీక్షకు సిద్ధం అవ్వండి.